రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి జిల్లాలో రైతుల కష్టాలు పట్టడం లేదని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్ లో ఉన్న 3.5 కిలోమీటర్ల పనులను పూర్తి చేసి రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. లేదంటే ప్రాజెక్టులను సందర్శించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. విద్యుత్ సమస్య నెలకొని ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 5 మోటార్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, రైతులు పండించిన మొక్కజొన్నను పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు రైతులు అంటే దాని వైపు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే నాకు తెలుస్తుందంటే ఆ కరెంట్ కూడా పోతుందండి, సక్రమంగా ఉండడం లేదంట. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మన కేసీఆర్ ఉన్నప్పుడు తాగునీటికి కానీ కరెంటుకి కానీ ఇవాళ రైతులకు ఇస్తామని చెప్పినా అవి కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి కదా, సరిగ్గా చేసిండు కదా. మీరేమి అదనంగా ఇవ్వమని అంటలేం కదా, చెప్పిండ్రు అదనంగా అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి వాటి జోలికి అయితే పోలేదు. ఇప్పుడు నాకు ఈ రాజకీయంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాయి. మీరు ఇప్పుడు ఇంత క్రైసిస్లో ఉంటే వాళ్ళకు ప్రజలు పోతే కూడా వాళ్ళు ఒకటే చూస్తాం. ఏం చూస్తారు? ఎండిపోయిన తర్వాత డబ్బు దిగమని ప్రజలు